గోలు లక్ష్యాన్ని అంటే ఈ గోల్ని ఆ లక్ష్యాన్ని సాధించాలంటే నాకు తెలిసినంత వరకు రెండే. ఒకటి డిసిప్లిన్ ఉండాలి, అంటే క్రమశిక్షణ. రెండోది హెల్త్ బాగుండాలి. హెచ్డి అంటారు, అంటే మనం అంతా ఇప్పుడు హెచ్డి కాలంలోకి వచ్చేసినాం. టీవీలో అన్ని స్మార్ట్ టీవీలో ఛానల్ హెచ్డి. అట్లనే మన జీవితాలు మన లక్ష్యాన్ని ఛేదించాలంటే ఈ హెచ్డి అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్డి అంటే ఏది? ఒకటి హెల్త్, రెండోది డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఏదైనా కొనుక్కోగలమా? అందరూ ఏదైనా యూట్యూబ్లో ఎక్కి కొనుక్కోగలమా? పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎవరు ఏం కొనుక్కోలేము. క్రమశిక్షణ అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేటప్పుడు చేసే ఒక ప్రక్రియని క్రమశిక్షణగా చేయాలి. దాంట్లో భాగంగా ఈ క్రమశిక్షణ రావాలంటే ఒక స్కూల్ అనే కాదు, ఇంట్లో కూడా అది అలవర్చుకోవాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి ఇప్పుడే పెద్దలు చెప్పారు, మార్నింగ్ లేయడం కాడ నుంచి. మార్నింగ్ ఈ రోజు 5కి లేయాలి అంటే 5కి లేయాలి. లేదు 5-10 నిమిషాలు అటో ఇటో అవుతుంది. 5కి లేయాలని అలారం పెట్టుకుంటాం, 5కేమో అలారం అవుతుంది. దాని పని అది మిషన్ కదా, ఆ పని అదేమో చేస్తుంది. మనం సరేలే 10 నిమిషాల తర్వాత లేదామని మళ్ళీ అలారం 5:10కి పెట్టుకుంటాం. అది 5:10 కాస్త 7 అయిపోతుంది. మొట్టమొదటి అడుగు మనం లేచే నిద్రలోనే మనం డిసిప్లిన్, క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. రెండో క్రమశిక్షణలో ఏంటి? ప్రతిరోజు స్నానం చేయాలి. ఇది ఎవరు నేర్పించాలి? టీచర్లు నేర్పేవి ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పించాలి. మూడోది రోజు పళ్ళు తోముకోవాలి. ఇది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. మనం ఏం చేస్తున్నాము? ఎంతసేపు అరే మనము చదువుకోలేదు, నా బిడ్డ చదువుకోలేదు అనేసి వస్తున్నారు, అడుగుతున్నారు, బాగానే ఉంది, మంచిదే. కానీ మనం చేయాల్సిన పనులు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కానీ ఒక పిల్లోడి మీద ఎవరైనా చూస్తున్నామా? పదని నేను పనికి వెళ్ళిపోవాలా, సాయంత్రం నేను పని నుంచి వచ్చినా అలసిపోయానని పట్టించుకోవడం లేదు. రెండవది వారు గడ్డ చూసుకోరా, సెల్లు నీకు నేను వేయలేదని వానికి సెల్లు ఇచ్చేస్తారు. వాడు ఏం చేస్తున్నాడో ఏం తెలియదు. ఇక్కడ మొదటిగా స్కూల్కి వచ్చే ముందు 3 ప్రక్రియలే తల్లిదండ్రులు చేయాల్సిన ప్రక్రియని నేను చాలా చోట్ల గమనించడం ఏమనగా, న్యూస్ పేపర్లో చదవడం ఏందనగా, ఇవి చేయట్లేదు. మా కొడుకు క్రమశిక్షణ రాలేదు, ఇంకెక్కడి నుంచి వస్తుంది? క్రమశిక్షణ వచ్చేది ఎక్కడి నుంచి తెలుసా? తల్లి గర్భం నుంచి బిడ్డకు స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భం నుంచి క్రమశిక్షణ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరు మొట్టమొదటి గురువు జీవితానికి ఎవరు అంటే తల్లి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ తల్లిదండ్రులు ఏమో మానేసి స్కూల్లో మావాడు అల్లరి ఎక్కువ చేస్తున్నాడు, అల్లరి చేస్తే 2 కూడా వచ్చేస్తాడు. బాధ్యత నాకు తెలిసినంత వరకు ఈడు పొద్దునే లేస్తున్నాడా లేదా, చదువుతున్నాడా లేదా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మా కొంతమంది తల్లిదండ్రులకు చదువు వస్తుందో రాదో అంతా పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఈడు టైం టు టైం లేస్తున్నాడా అంటే 5కో 6కో 7కో లేస్తున్నాడా లేదా అని చూడాలి. ఒకటి. 2 ఈడు రోజు ముఖం కడుగుతున్నాడా లేదా, ముఖం కడుగుతున్నాడా లేదా. 3వది స్నానం చేస్తున్నాడా లేదా. నేను ఇంట్లో ఉన్నప్పుడు స్నానం చేస్తానో లేదో కానీ ఆసుపత్రికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి రావాలి. ఎందుకంటే ఇది ఒక దేవాలయం లాంటిది. గుడికి పోయినప్పుడు స్నానం చేయకుండా పోతామా? ఖచ్చితంగా జ్వరం ఉన్నా ఏది ఉన్నా కూడా ఒక రెండు మగ్గులు నీళ్లు పోసుకొని వస్తే ఏమవుతుంది? ఈ వయసుకి ఏమైనా అవుతుందా? చల్ల నీళ్ళు వేడైపోతాయి ఈ వయసులో పిల్లలకి. కాబట్టి ఈ 3 చేయాలి. దాని తర్వాత స్కూల్కి వస్తారు. స్కూల్లో టీచర్స్ బాధ్యత ఏం చేస్తారు? స్కూల్లో వాళ్ళు అల్లరి చేయకుండా ఆటలు ఆడుకోవడము, చదువు చెప్పడము, ఇంకా స్టడీ అవర్లు పెట్టడము అవి చేస్తా ఉన్నారు. ఇక్కడ నేను గమనించిన ఆరోగ్యపరంగా ఒక విషయం ఏమంటే, మేము ఆరోగ్యపరంగా మాకు చాలా టాస్క్లు ఉన్నాయి. దీంట్లో RBS అని, రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం అని ఇలా అందరికి చెక్ చేస్తూ ఉంటాం. ఏంటి హైట్, వెయిట్. ఇప్పుడు కొత్తగా బుక్లు కూడా వచ్చాయి. ఆ బుక్లో కూడా మీకు ఈసారి నెక్స్ట్ టైం కానీ బుక్స్ కూడా వచ్చాయి. ఆ బుక్స్లో అంతా హైట్, వెయిట్ అన్ని రాస్తాం. రాసిన తర్వాత ఇక నేను గమనించింది ఏంటంటే, చాలా స్కూళ్ళల్లో నా కూతురు బాగా పళ్ళు తోముతారు సార్ అంటే, దీంట్లో ఒక 20% మందికి పళ్ళు పుచ్చిపోయినాయి. అంటే హైట్, వెయిట్ అవన్నీ చూస్తాను. రెండో కార్యక్రమం ఏమిటంటే, గవర్నమెంట్ చేస్తుంది ఆరోగ్యపరంగా మన స్కూళ్ళల్లో ఏం చేస్తుంది,
ఎంతమందికి పేరెంట్స్ తెలుసో లేదో నాకు తెలియదు. ఇది ఒక ప్రోగ్రామ్, ఆర్బిఎస్కి అనేది ఒక ప్రోగ్రామ్. రెండో ప్రోగ్రామ్ ఏమంటే ప్రతి గురువారం వీళ్ళకి రక్తహీనత కోసమని ఐరన్ టాబ్లెట్ ఇస్తాను. ఎంతమంది తల్లిదండ్రులకి ఇది తెలుసు? ఎంతమంది పిల్లలు పోయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు? ఎవరైనా మా నాయన నాకు ప్రతి గురువారం ఈరోజు ఐరన్ టాబ్లెట్ ఇచ్చానని ఎవరైనా ఏ పేరెంట్ అయినా లేచి నాకు చెప్పగలరా? మీరు మీ బిడ్డల్ని ఎంత క్రమశిక్షణగా పెంచుతున్నారో ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఎందుకు? ఇప్పుడు స్కూల్లో ప్రతి గురువారము మీకు ఐరన్ టాబ్లెట్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఇస్తున్నట్టు ఎంతమంది పేరెంట్స్ ఇక్కడ తెలుసు?